వైకుంఠ ద్వార దర్శనాల వేళ సామాన్య భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారికి అభిషేక సేవ నిర్వహిస్తున్న సమయంలో సర్వదర్శనానికి అనుమతించింది. వైకుంఠ ద్వార దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రోజున అదనంగా 5,000 మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనాల వేళ సామాన్య భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారికి అభిషేక సేవ నిర్వహిస్తున్న సమయంలో సర్వదర్శనానికి అనుమతించింది. వైకుంఠ ద్వార దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రోజున అదనంగా 5,000 మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనాల వేళ సామాన్య భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఇవాల్టి రోజు నుంచి కూడా సర్వదర్శనం భక్తులను ఎలాంటి టోకెన్ లేకుండా స్వామివారి దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. మొదటి 3 రోజులకు సంబంధించి ఆన్లైన్ లో దర్శన టోకెన్లు జారీ చేశారు. 1,89,000 దర్శన టోకెన్లు జారీ చేశారు. ఇక ఇవాల్టి రోజు నుంచి సర్వదర్శనం భక్తులు నేరుగా తిరుమల చేరుకుంటే వారిని స్వామివారి దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా భక్తుల తాకిడి పెరిగిపోయింది. సర్వదర్శనం కోసం నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 35,000 మంది భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో నిన్నటి రోజు రాత్రి నుంచి కూడా సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. నిన్న రాత్రి దాదాపు 3,000 మంది భక్తులను స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. ఇక ఇవాల్టి రోజు ఉదయం స్వామివారికి తిరుప్పావైతో మేల్కొల్పు కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిత్య కైంకర్యాలు జరిగేటటువంటి సమయంలో సాధారణంగా 3,000 మంది భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించేటటువంటి అవకాశం టీటీడీకి ఉంటుంది. ఇక స్వామివారి ఆలయంలో శుక్రవారం రోజున అభిషేక సేవను నిర్వహిస్తారు. దీంతో దాదాపు 2 నుంచి 3 గంటల పాటు దర్శనాలు నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా సర్వదర్శనం భక్తులు తిరుమలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ లో 7,000 మంది భక్తులు ఉన్నారు. మరోవైపు నారాయణగిరి ఉద్యానవనంలో మరో 7,000 మంది భక్తులు ఉన్నారు. అటు తర్వాత ఉన్నటువంటి క్యూ లైన్ లో 14,000 మంది భక్తులు ఉన్నారు. ఇలా 28,000 మంది భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి నేపథ్యంలో వారు వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసం అంటూ కూడా టీటీడీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అభిషేక సేవను నిర్వహిస్తున్నటువంటి సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. అప్పటికప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో దాదాపు 5,000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ లో ఉన్న దాదాపు అందరూ భక్తులకి కూడా స్వామివారి దర్శన భాగ్యం లభించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో క్యూ లైన్ లో వేచి ఉండవలసిన సమయం తగ్గినటువంటి పరిస్థితి. ఇక ఇవాల్టి రోజు నుంచి కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆన్లైన్ లో దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులు కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసేటటువంటి అవకాశం ఉండడంతో శుక్రవారం రోజున ఆలయంలో లభిస్తున్నటువంటి దర్శన సమయం తగ్గుముఖం పడుతుంది. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకొని ప్రయోగాత్మకంగా కూడా అమలు చేసి విజయవంతమైందని చెప్పవచ్చు. స్వామివారిని దర్శించుకొచ్చినటువంటి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేకువజామున స్వామివారి అభిషేక సేవలో సామాన్య భక్తుడికి స్వామివారిని దర్శించుకునేటటువంటి భాగ్యం లభించడం, అదే సమయంలో వైకుంఠ ద్వార దర్శనం లభించడం పట్ల శ్రీవారి భక్తులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. స్వాతి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.